శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం పంచమి మే 17 ఉదయం 5:13 నుండి మే 18 ఉదయం 5:58 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మే 16 సాయంత్రం 4:07 నుండి మే 17 సాయంత్రం 5:44 వరకు. ఉత్తరాషాఢ మే 17 సాయంత్రం 5:44 నుండి మే 18 సాయంత్రం 6:52 వరకు. కరణం కౌలవ మే 17 ఉదయం 5:14 నుండి మే 17 సాయంత్రం 5:39 వరకు. తైతుల మే 17 సాయంత్రం 5:39 నుండి మే 18 ఉదయం 5:58 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:36 నుండి మధ్యాహ్నం 2:19 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:11 నుండి ఉదయం 4:58 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:45 నుండి మధ్యాహ్నం 3:25 వరకు. గుళిక ఉదయం 5:40 నుండి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:30 నుండి ఉదయం 8:21 వరకు. వర్జ్యం రాత్రి 2:07 నుండి 3:45 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖము పూర్ణిమాంత జ్యేష్ఠము శక సంవత్సరం వైశాఖము 27 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఎవరి సహాయంతోనైనా మీరు వ్యాపారం లేదా ఉద్యోగంలో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ పిల్లల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. కళలు, నాటక రంగాలు మొదలైన వాటితో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ ప్రయాణం ఆనందదాయకంగా చాలా ప్రయోజకరంగా ఉంటుంది. వివాహితులు ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమాన్ ఆలయంలో దర్శనం చేసుకోవాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొందొచ్చు. ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ నీటిలాగా నిరంతరం డబ్బు ప్రవాహం మీ ప్రణాళికలలో అడ్డంకులను సృష్టించగలదు. పిల్లలు క్రీడలు ఇతర బహిరంగ కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు. ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయకపోవడం, పనికిరాని వాటిపై సమయం వృధా చేయడం ఈరోజు మీకు ప్రాణాంతకం కావచ్చు. మీ జీవిత భాగస్వామి ప్రేమ సహాయంతో మీరు జీవితంలోని కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీకు బంధువుల నుంచి సాయం లభిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరొచ్చు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి ప్రేమ కోసం తగినంత సమయం దొరుకుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారులు ఈరోజు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శని మంత్రాలను పఠించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ రాశిఫలం.
కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శారీరక శ్రమ అవసరమయ్యే ఏ పనికైనా దూరంగా ఉండాలి. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎవరు తమ డబ్బును ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడకపోయినా ఈరోజు మీరు పెద్ద వ్యక్తికి డబ్బు ఇవ్వడం ద్వారా శాంతిని అనుభవిస్తారు. ఈరోజు మీ ప్రేమికులు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరచలేరు. దీనివల్ల మీరు కలత చెందుతారు. మీరు వారితో ఏదైనా పంచుకోవడం మర్చిపోయినందున మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉండొచ్చు. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పరిస్థితులు మరింత దిగజార్చొచ్చు. అయితే మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు సమూహ కార్యకలాపాల్లో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఈరోజు మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మీకు బలం, అవగాహన రెండూ ఉంటాయి. మీ భాగస్వామి మిమ్మల్ని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తారు. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు మానసికంగా కొత్త ఒత్తిడి ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. బెట్టింగ్లో డబ్బు పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం కోసం మీళ్ళు అతిథులతో నిండిపోతుంది. మీ ప్రియమైన వ్యక్తులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రత్యేకంగా ఏదైనా చేస్తారు. ప్రేమ యొక్క లోతును మీరు అనుభూతి చెందుతారు. వినోదం కోసం చేసే ప్రయాణం సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలు లేదా వృద్ధులు ఆరోగ్య సమస్యలు మీ వైవాహిక జీవితాన్ని పరీక్షంగా ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ తోబుట్టువులలో ఒకరు మిమ్మల్ని అప్పు అడగొచ్చు. మీరు వారికి డబ్బు అప్పుగా ఇస్తారు, కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు. మీ స్నేహితులు మీరు ఊహించని దానికంటే ఎక్కువ సహాయకరంగా ఉంటారు. ఈరోజు మీ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి మీ భాగస్వామితో గొడవ పడవచ్చు. అధిక పని భారం ఉన్నప్పటికీ ఈరోజు కార్యాలయంలో మీ శక్తి కనిపిస్తుంది. ఈరోజు మీరు ఇచ్చిన పనిని నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేయగలరు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. వృశ్చిక రాశి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో పిల్లలతో మీ నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఈరోజు మీరు ఆధ్యాత్మిక రంగాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సాంప్రదాయకంగా పెట్టుబడి పెట్టాలి. ప్రేమికులకు దూరంగా నివసించేవారు ఈరోజు తమ ప్రేమికులను కోల్పోవచ్చు. వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలి. ధనుసు రాశి వారి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థిక పరంగా మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలం తర్వాత మీ స్నేహితుడిని కలవాలనే ఆలోచన మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. మీ సామర్థ్యాలు మీకంటే తక్కువ పనితీరు ఉన్నవారిని ఆశ్చర్యపరుస్తారు.
ఈరోజు మీ బంధువులందరికీ దూరంగా మీకు ప్రశాంతత లభించే ప్రదేశంలో గడపాలని కోరుకుంటారు. మీ జీవిత భాగస్వామి ప్రేమ సహాయంతో మీరు జీవితంలోని కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించి దర్శనం చేసుకోవాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. మకర రాశి రోజువారీ జాతకం. మకర రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అతిగా తినడం మానుకోవాలి. మీ బరువును చూసుకోవాలి. మరోవైపు అందరి దృష్టి కేంద్రంగా ఉండే అద్భుతమైన రోజు ఇది. మీరు ఎంచుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. మొదట ఏది ఎంచుకోవాలనేది సమస్య అవుతుంది. అనవసరమైన అనుమానం సంబంధాలను చెడగొట్టడానికి పనిచేస్తుంది. మీ భాగస్వామిని అనుమానించకూడదు. మీకు ఏదైనా విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే వారితో కూర్చొని పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కుంభరాశి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఈరోజు పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. ఈరోజు మీరు సానుకూల ఆలోచనలు చేయాలి. అలా చేస్తేనే మీకు ఎంతో ఉపశమనం కలుగుతోంది. మరోవైపు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో విశ్రాంతి, ప్రశాంతమైన రోజును ఆస్వాదించండి. ఈరోజు మీ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి మీ భాగస్వామితో గొడవ పడవచ్చు. మరోవైపు వ్యాపారులు ఈరోజు పాత పెట్టుబడుల కారణంగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీకు ఒక అందమైన బహుమతి ఇవ్వగలరు. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా డబ్బును ఆదా చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పెద్ద సమస్య నుండైనా బయటపడగలరు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు. సామాజిక, మతపరమైన కార్యకలాపాలకు ఇది మంచి రోజు. మీ వైవాహిక జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించాలి. చూస్తారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.